హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం మూర్ఛ వ్యాధితో బాధపడే వారికి ఒక సులువైన అద్భుతమైనటువంటి చిట్కా చెప్తూ ఉంటానండి. మూర్ఛ వ్యాధి ఎప్పుడు ఏ సందర్భాల్లో వస్తుందో చాలామందికి తెలియదు. సో చాలామంది ఈ సమస్య బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సందర్భాల్లో ఈ మూర్ఛ వ్యాధిని పూర్తిగా తగ్గించే ఒక సులువైనటువంటి చిట్కా ఉందండి. దీనికి మనకు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి చెట్టే మునగ చెట్టు. ఈ మునగ చెట్టుతోటి ఈ మూర్ఛ వ్యాధిని మనం శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. మనం చేయవలసిందల్లా ఏంటంటే మునగ చెట్టు యొక్క వేర్లు ఉంటాయి. సో ఈ వేర్లను కొద్దిగా అంటే కొంచెం లావుగా ఉన్నటువంటి వేర్లను కత్తిరించుకొని వచ్చి ఆ వేరుకు పైన బెరడు వస్తుందండి. ఈ వేరుకు పైన బెరడును తీసుకొని దాన్ని మంచిగా నీటితో కడిగి శుభ్రపరిచి తుడిచి ఆ బెరడుని దంచి ఒక గుడ్డలో కట్టి పిండినట్లయితే డ్రాప్స్ వస్తాయి. సో రసం కావాలి అంటే మునగ చెట్టు వేరు బెరడు యొక్క రసం కావాలి మనకు. ఈ రసాన్ని రెండు లేదా మూడు చుక్కల చొప్పున 2 ముక్కు రంధ్రాలలో ఉదయం పూటనే వేస్తూ ఉండండి. ఎప్పుడు అంటే ఏ సందర్భం అయినా పర్వాలేదు. ఇలా ముక్కు రంధ్రాలలో కనుక వేస్తూ ఉన్నట్లయితే ఈ మూర్ఛ వ్యాధితో బాధపడే వారికి క్రమక్రమంగా మూర్ఛ వచ్చిన సందర్భంలో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. అలాంటి సందర్భాల్లో మీకు అందుబాటులో ఉంటే మీరు ఉపయోగించినట్లయితే త్వరగా ఈ అపస్మారక స్థితి నుంచి బయటపడడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ రెగ్యులర్గా దీన్ని ఉపయోగించినట్లయితే ఈ సమస్య నుంచి వాళ్ళు పూర్తిగా బయటపడవచ్చు. సో కాబట్టి ఈ చిట్కాను ప్రయోగం చేయండి. తప్పకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో అండ్ సేఫ్ ఇది చేసుకోవడం, దీనివల్ల ఎలాంటి నష్టం కూడా ఉండదు. అయినా ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా, సలహాలు సూచనలు కావాలన్నా కింద నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ ఇలాంటి మరెన్నో అద్భుతమైనటువంటి చిట్కాలు ఇంకా ముందు చాలా రాబోతున్నాయి. కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.